కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర నాకు తెలిసి చాలా మందికి ఒక పెద్ద డ్రీమ్ బ్రో. అండ్ ఈ ఈ సంవత్సరంలో 2025లో ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. అదేంటంటే మొన్న ప్రయాగ్రాజ్లో చూసుకున్నాంగా మహాకుంభమేళలో. సో ముస్లింలకు ఎంట్రీ లేదు, అలాగే అక్కడ బిజినెస్ చేయనియాలి అని. సో ఇక్కడ కూడా కేదార్నాథ్లో, ఎందుకంటే సంవత్సరానికి 6 నెలలు మాత్రమే దర్శనం ఇచ్చే దేవుడు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి. సో ఈ చార్ధామ్ చోటా చార్ధామ్ కాబట్టి, సో ఈ హిందువులకు చాలా పవిత్రమైన స్థలం కాబట్టి సో ముస్లిమ్స్ రావద్దు అన్న ఒక కొంతమంది వాదన. సో వాళ్ళు ఎందుకంటున్నారంటే కొన్ని కూరలు వండుకొని సో ఆ కూరలు తిని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తుళ్ళు అని వాళ్ళ వాదన. సో వాళ్ళ మాటలు అవి. సో ఇప్పుడు వాళ్ళ ప్రకారం కాకుండా దేవుని ప్రకారంగా చూసుకుంటేనేమో దేవునికి అక్కడ ఉన్న శివునికి ఒక పేరు ఉంది బ్రో. ఆ పేరు వచ్చేసి పశుపతినాథ్. పశువులకు కూడా అధిపతి శివుడు కాబట్టి సో అక్కడ అలాంటి తినద్దు అని కొంతమంది వాదన. తినడం ఎందుకు, ఇక మీరు రాకండి అని కొంతమంది వాదిస్తుంది. సో నేను కూడా 2023లో అండ్ 2024లో 2 సార్లు అయితే కేదార్నాథ్, బద్రీనాథ్ అయితే పోయినా. బట్ నాకైతే ఎప్పుడు అనిపించలే అక్కడ ఒక కులం, మతం అని మన వాళ్ళు పరాయ వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నాకు అక్కడ క్లీనే కనబడ్డది ఇక్కడ చూసినా కూడా. కానీ ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఏమన్నా కావచ్చు అని కొంత జాగ్రత్త పడి వాళ్ళు ముందు జాగ్రత్తని అయితే చూస్తున్నారు వాళ్ళ ఉద్దేశం అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకో ఈ అప్డేట్ అయితే నాకైతే నచ్చలేదు బ్రో. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే వేయండి. కానీ ఇలాంటి అప్డేట్ అయితే మంచిగా అనిపించలే. అండ్ అలాగే చాలామందికి అయితే హెలికాప్టర్లో పోవాలని ఉంటుంది కేదార్నాథ్. అండ్ డెఫినెట్లీ ఓన్లీ కూడా రూట్ మ్యాప్ అయితే జబర్దస్త్ ఉంటుంది. సో దానికోసం అయితే GNVN గవర్నమెంట్ అయితే ఉంటుంది, ఇంకా ఓపెన్ కాలేదు. నాకు తెలిసి ఒక 20 రోజుల ముందు అయితే ఓపెన్ అవుతుంది GNVN గవర్నమెంట్. సో దాన్ని అయితే డెఫినెట్లీ అప్డేట్ ఇస్తా. అండ్ ఇంతకు మొదలు ఉండే ఛార్జెస్, హెలికాప్టర్ ఛార్జెస్ అండ్ ఇప్పుడు కొంచెం అయితే పెరుగుతాయి, ఎందుకంటే ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ అవుతాయి. సో అది కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో బడ్జెట్ ప్లాన్ అయితే నేను 2 సంవత్సరాలు విన్నా. 2 సంవత్సరాల బడ్జెట్ ప్లాన్ అయితే నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో దాన్ని ఒకసారి అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ హెలికాప్టర్ అనేది 3 చోట్ల నుంచి ఉంటాయి. తక్కువ బడ్జెట్లో అయ్యేది మీకైతే డెఫినెట్లీ చెప్తా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే వేసుకోకపోతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న లైక్. అండ్ మీకు అక్కడ అప్డేట్ ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ అయితే వేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్. हाँ